మరొక ప్రధానమైన ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చ జరుగుతోంది. యూట్యూబర్ రావణ్, అలాగే కేవీ రెడ్డి జర్నలిస్టు. వీళ్ళిద్దరి అరెస్ట్‌కి సంబంధించి అరెస్ట్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపైన, ఇంకా వ్యవహరిస్తున్న తీరుపైన విమర్శలొస్తున్నాయి. మీరెలా చాలా చూస్తారు? దురదృష్టకరం సార్ ఇది. ఇప్పుడు రావణ ఏం మాట్లాడాడు, ఏమిటి అనే విషయాన్ని పక్కన పెడదాం. హ్మ్. దాన్ని సమర్థించాలా వద్దనేది రెండో అంశం. రావణ అరెస్టును మాత్రం హ్మ్. చాలా దురదృష్టకరమైంది. హుహు. ఆ చేసిన తీరు కూడా చాలా దురదృష్టకరమైంది. నేను ఒక మాట చెబుతాను సార్. అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. హ్మ్. మీరు పిఠాపురం పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. హ్మ్. పిఠాపురం పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ ఇచ్చేశారు. హ్మ్. మళ్ళా అక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్లారు సర్పవరంలో. హ్మ్. అక్కడ అరెస్ట్ చేశారు, అక్కడ చూపించారు, బెయిల్ ఇచ్చేశారు. హ్మ్. మళ్ళా బందర్ తీసుకెళ్లారు. హ్మ్. ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఏం చేస్తున్నారు మీరు? నెంబర్ 1. నెంబర్ 2, పోలీస్ స్టేషన్‌లోకి తీసుకువెళ్ళిన తర్వాత ముద్దాయిని జనసేన పార్టీ కార్యకర్తలు వెళ్లి రాళ్ళేస్తారు, గెడ్డలేస్తారు, గోళ్ళ దూకుతారు. ఏంటిది? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా అవసరం లేదా? నేను అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక సమావేశాన్ని స్పెషల్‌గా పెట్టి ఏమన్నారంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది గానీ దానికి పరిమితులు ఉన్నాయన్నారు. హ్మ్. 100% బాధ్యత ఉండాలి అన్నారు. బాధ్యత ఉండాలి. డెఫినెట్ కదా! మరి మీరు మాట్లాడినప్పుడు, హ్మ్. మీ పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు, హ్మ్. మొన్నే నానాజీ మాట్లాడాడు. మాజీ ముఖ్యమంత్రి నా కొడక రా ఇక్కడ పోటీ చేద్దు గాని అన్నాడు. హ్మ్. నీ సంగతి తెలుస్తా అన్నాడు. హ్మ్. అది మీకు శ్రవణానందంగా ఉందా? ఇది మాత్రం కర్ణ కఠోరంగా ఉంది. మిమ్మల్ని తిడితే మాత్రం చట్టం రావాలి. హ్మ్. మీ వాళ్ళు తిడితే మాత్రం చట్టం పనిచేయదు. ఆయన దానికి చెప్తుంది ఏంటంటే, నానాజీ అలా మాట్లాడాల్సిన పరిస్థితిని వైసీపీయే క్రియేట్ చేసింది. ఎందుకంటే దారుణంగా వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడారిప్పుడు. అంటే ఆల్మోస్ట్ నానాజీ మాట్లాడుతున్న దాన్ని సమర్థిస్తున్న తరహాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు అనిపించింది. అదే కదా దురదృష్టం. అంటే ఇప్పుడు రావణ మాట్లాడిన దానికి కూడా ముందు రావణ కూడా చాలా మాట్లాడారుగా. హ్మ్. చాలా ట్రోల్ చేశారుగా. మరి అందుకే రావణ మాట్లాడితే ఒప్పేస్తారా? హ్మ్. ఏంటిది నాకు అర్థం కాల. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అండి. పవన్ కళ్యాణ్ గారు దీనికి లేటెస్ట్‌గా ఇవాళ ఆయన రాంగ్ రూట్‌లోకి వచ్చేసాడు. ఏంటి రాంగ్ రూటు? ఇదే నానాజీ తిడితేనేమో అద్భుతం. హ్మ్. శ్రవణ తిడితేనేమో ఇది మన రావణ తిడితేనేమో దుర్మార్గం. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి దాడి చేయడం ఏంటండి నాకు అర్థం కాలేదు. ఒక నేరస్తుని పట్టుకొచ్చారు. లా అండ్ ఆర్డర్ కదా! నేరస్తుని పట్టుకొచ్చారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. వాడిని క్షమాపణ చెప్పమంటారేంటి? పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కార్యకర్తలో కోడిగుడ్లు వేస్తారేంటి? కార్యకర్తలో ఉన్న అసహనం, కార్యకర్తలో ఉన్న కోపం ఏం చేస్తున్నారు మీరు? గాడిదలు కాస్తున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ కదా! పోలీస్ డిపార్ట్మెంట్ గాడిదలు కాస్తుందా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా గాడిదలు కాస్తున్నాడా? హ్మ్. చెప్పాలి కదా. హ్మ్. నువ్వు కాదని సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఎందుకు కేసు రిజిస్టర్ అయింది? సర్పవరంలోనే నాగేశ్వరం మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. హ్మ్. అంటే సర్పవరంలో ఒక సెల్ ఓపెన్ చేశారా? ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి? నాగేశ్వరం ఏదో అన్నాడు సర్పవరంలోనే రిజిస్టర్ అయింది గుర్తుందా మీకు? అవును. అవును. కానీ వెనక్కి తగ్గారు. నాగేశ్వరం మీద వెళ్ళడానికి కొద్దిగా వెనక్కి తగ్గారు. హ్మ్. రావణ మీద వెళ్ళడానికి ఇది తగ్గలేదు. కేవీ రెడ్డి మీద వెళ్ళడానికి తగ్గలేదు. ఏంటిది? అంటే ఈ రాష్ట్రంలో మేము ఏం చేసినా కూడా ఎవరు మాట్లాడటానికి లేదు. సోషల్ మీడియా మాట్లాడటానికి లేదు. హ్మ్. యూట్యూబర్స్ మాట్లాడటానికి లేదు. రాజకీయ విమర్శలు చేయడానికి వీల్లేదు. మేమేం చెప్తే అది నడవాలి అని పవన్ కళ్యాణ్ అనుకోవడం చాలా దురదృష్టకరం. అది ఓకే సార్. బట్ పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడారు. మాట్లాడిన వాటిపైన మీకు అభ్యంతరాలున్నాయి. జనసేన వాళ్ళు మాట్లాడారు. అభ్యంతరాలున్నాయి. సో, అదే తరహా భాష మాట్లాడుతున్న వాళ్ళు, ఆ భాష మాట్లాడకూడదు అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా మీరు మాట్లాడారు గదా! ఆయన మాట్లాడితే తప్పేంటి అని ఎలా అంటారు మీరు? ఈ లాజిక్‌కి ఆయన చెప్పాలి దీనికి మీరు సమాధానం. మీరు మీ పార్టీ కూడా చెప్పాలి గదా! మా పార్టీ ఏం చెబుతుంది? మేము ఎక్కడ మాట్లాడలేదే. నేను ఇప్పుడు రావణ్ మాట్లాడిన మాటలైతే అభ్యంతరకరం గదా! రావణ నేను ఇందాక మొట్టమొదటి చెప్పాను. రావణ మాట్లాడినటువంటి మాటల్ని నేను సమర్థించను. అనుకోండి కాసేపు. హ్మ్. కానీ రావణ అరెస్ట్ తీరును మాత్రం నేను ఖండిస్తాను. హ్మ్. ఇది తప్పని చెప్తాను. అలా రావణ మాట్లాడటానికి కారణం మీరేనంటాను. హ్మ్. మీరు అదేదో చిన్నప్పుడు చెబుతారే తోటకూరకి వెళ్ళినప్పుడే వాడిని శిక్షించినట్టయితే తల్లి వాడు దొంగ అయ్యేవాడు కదని. హ్మ్. మీరు మీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఇదే కేసులు పెట్టి లోపలేస్తే ఇంకోటి మాట్లాడతాడు అసలు? హ్మ్. ఇంకోటి మాట్లాడే అవకాశం ఉందా? అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. మీ వాళ్ళు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అంటే మాకు పట్టినకైతే వాళ్ళకి పట్టిద్దనిగా. హ్మ్. అంటే మీరు చెప్పదలుచుకుంది లేదా మీరు అడిగిన ప్రశ్నలో నిగూఢార్థం ఏంటంటే హ్మ్. మేము ఉన్నప్పుడు ఇలా చేశాం కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు అలా చేశారు. మళ్ళీ రేపు అదే రిపీట్ అయ్యింది కదా. అంతే కదా! వైసీపీ తప్పు చేసింది అనుకున్నప్పుడు ఆ దారిలో పోకూడదు అవును. ప్రభుత్వం. వాళ్ళు ఇన్ని సూక్తులు చెప్పేవాళ్ళు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి రిపీట్ కాకుండా జాగ్రత్త పడితే వాళ్ళకి పొలిటికల్ లైఫ్ బాగుంటుంది. హ్మ్. లేకపోతే పొలిటికల్ లైఫ్ ఏం బాగుంటుంది? రిపీట్ అవుతుంది అంతే సింపుల్. హ్మ్. ఇవాళ మా బలం మీ తప్పులే. హ్మ్. దానిలో ఏ సందేహం లేదు. మా ఓకే. ఒరిజినల్ బలం మీ తప్పుల నుంచి మా బలం వస్తుంది. హ్మ్. రాజధానిలోకి వెళ్తే కోడిగుడ్లు వేస్తారు. రాజధానిలోకి వెళ్తే కార్లు బాగా కొడతారు. రాజధానిలోకి వెళ్తే పోలీసులు కొడతారు. కేసులు మాత్రం మా మీద పెడతారు. ఏంటిది? ఇది గమనించట్లేదు ప్రజలు. హ్మ్. ఈ ప్రశ్నలకు మీరు సమాధానం అంటే చెప్పలేని పరిస్థితి. అమరావతి అవసరం లేదు. అమరావతి అనేది ఒక అవినీతి ప్రాజెక్ట్‌గా మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అమరావతిలో ఏదో జరుగుతుందని పోయి అక్కడ కన్సోల్ చేయాల్సిన అవసరం ఏంటి? అమరావతి మీకేంటి సంబంధం అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అమరావతిలో మాకేం సంబంధం ఏంటండి? హ్మ్. ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ఇండియా అండ్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హ్మ్. గుంటూరు జిల్లాలో భాగం అది. అక్కడ రైతులు వచ్చి మమ్మల్ని అడిగారు. వాళ్ళని సపోర్ట్ చేయడానికి మేము వెళ్తున్నాము. తప్పేంటి? హ్మ్. మీకెందుకు భయం? అనేది కదా ఇక్కడ పాయింటు. హ్మ్.
అమరావతిలో అవినీతి జరుగుతుంది అని ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నాం. ఉమ్. 20,000 ఇంటి 20,400 రూపాయలు పెట్టి మీరు స్క్వేర్ ఫీట్కి కట్టిస్తున్నారంటే అవినీతి కాక నీతా? దీనికి సమాధానం ఎప్పుడు చెప్పారా? లేదు, ప్రభుత్వం నుంచి ఆన్సర్ లేదు దానికి. ఓపెన్ ఇందుకు సమాధానం చెప్పలే. అంటే మేము తింటున్నాం ఓహో అని. అంటే మీరు తిన్నా మేము ఊరుకోవాలి, మీరు కొట్టినా మేము ఊరుకోవాలి, మా మీద కేసులు పెట్టినా మేము ఊరుకోవాలి. ఎక్కడ సమాజం ఎక్కడికి పోతుంది అనేది సరే, అమరావతి ఉండాలి, రాజధానిగా దాన్ని డెవలప్ చేయాలని 5 ఏళ్ల పాటు మాట్లాడినా, పోరాటం చేసినా, అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు ఎవరికీ కనపడిన అవినీతి వైసీపీకి మాత్రం ఎందుకు కనపడుతోంది? బహిరంగ కనపడుతుంది. ఎందుకంటే ఆ వైసీపీ అమరావతికి వ్యతిరేకం కాబట్టి వాళ్ళు అవినీతి అని ముద్ర వేస్తున్నారు నేను అనుకోవడానికి అవకాశం అట్లా లేదు. కదా వైఎన్ఆర్ గారు, నేను ఒకే ఒక మాట చెబుతున్నా కదా, 20,400 రూపాయలు పెట్టి స్క్వేర్ ఫీట్ మీరు కడుతున్నారంటే ఎక్కడైనా ఉందా? ఒక ఐకానిక్ బిల్డింగ్స్ గా కడుతున్నారు, అక్కడ సాయిల్ కూడా సపోర్ట్ చేయాలి, రకరకాల ఇష్యూస్ చెప్తుంది ప్రభుత్వం. కొంతమంది మాట్లాడుతున్నారు, చెబితే లాభం, దానిలో అఫీషియల్ స్టేట్మెంట్ లేదు, డెఫినెట్ గా నాకు కూడా కాదు, దాని కాదు, దానిలో ధర్మము న్యాయం అని ప్రజలు అనుకోవాలి కదండి. ఏదో ఒక 1000 రూపాయలు ఎక్కువైతే అది వేరే విషయం. ఇది ఎక్కడ గొడవ అండి? 4-5 వేలతో అయిపోయేదాన్ని మీరు 20,400 పెట్టి కొడుతున్నారు అంటే, కట్టిస్తున్నారంటే దానిలో మింగేస్తున్నారని మేము ఆరోపణ చేస్తే జనం నమ్మరా ఏంటిది? వాస్తవం కాదా ఏంటిది? అదే ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం 4,500తో కడుతోంది బిల్డింగ్. ఇవన్నీ చాలా గ్లేరింగ్గా కనపడుతున్నటువంటి విషయాలు సార్. దీన్ని మేము ఊరి జస్ట్ అలా చెబితేనే ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి ఉంది. దానికి రిప్లై కూడా లేదు వాళ్ళకి. సో మీ పైన అటాక్ వచ్చిందో, మిమ్మల్ని అడ్డుకోవడం కోసం వచ్చిందో రైతులు కాదా? ఇక్కడ రైతులు కానీ రైతులు కాదా? ఫోటోలు కూడా నేను చూడమనండి. ఇన్వెస్టిగేషన్ తేలిపోద్ది. ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు వాళ్ళు సరిగ్గా. దానిలో అందరి ఫోటోలు కూడా ఉన్నాయి కదా. వాళ్ళందరూ మట్టి మాఫియా చేసేవాళ్ళు, లేదా లోకేష్ పక్కన ఫోటోలు దిగిన వాళ్ళు. రాయేసిన కూడా లోకేష్ పక్కన ఫోటో దిగిన వ్యక్తే రాయేశాడు. ఆ రాయి స్పష్టంగా కానిస్టేబుల్కి తగిలింది. ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదు. నో కేసు హస్ బీన్ రిజిస్టర్డ్ టిల్ నౌ. కానిస్టేబుల్కి దెబ్బ తగిలిన, గాయం తగిలినందుకు ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మా మీద మాత్రం 2 కేసులు రిజిస్టర్ చేశారు. SC/ST అట్రాసిటీస్ కేసు, నేనేమో పోలీసుల మీద తిరగబడి వాళ్ళ డ్యూటీకి ఆటంకపరిచారని 2వ కేసు. ఈ 2 మేమేదో కంపటిస్తే 1 కేసు. కానిస్టేబుల్కి దెబ్బ తగిలింది, రక్షక భటుడికి దెబ్బ తగిలింది, పలానోడు కొట్టాడని లేకపోయినా దెబ్బ తగిలిందని కేసు కూడా, క్రైమ్ కూడా రిజిస్టర్ చేయలేదు ఇంతవరకు నాకు తెలిసినంతవరకు. ఓకే, వైఎస్ఆర్ తెలుగు